మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో జూమ్ లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనం తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం నుండి నేను చదువుతాను. ఒకసారి 12వ వాక్యం నుండి 18వ వాక్యం వరకు ఒకసారి మనం ధ్యానం చేసుకున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 నుండి 18 వాక్యాలు ఒకసారి చూద్దాం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోరియమను సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసం గలవారే నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు మరి విశేష ధైర్యం తెచ్చుకునేది. కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవాలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించున్నారు. వీరైతే నేను సువార్త పక్షమును వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించున్నారు. ఆయననేమి మిష చేత గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు. అందుకు నేను సంతోషించున్నాను, ఇక ముందును సంతోషింతును. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలె ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలమునగానైనా సరే, నా చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారం మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 62 AD 62 ADలో రోమా పట్టణంలో చెరసాలలో ఉన్నప్పుడు రాసిన పత్రిక ఇది. నేను చెరసాల పత్రికల్లో ఒక పత్రిక 4 పత్రికలు రాశాడు. వాటిలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకటి. ఇంచుమించు 52, 53 క్రీస్తు శకం 52, 53 సంవత్సరంలో ఫిలిప్పీలో ఆయన అపోస్తలుడైన పౌలు సంఘాన్ని స్థాపించాడు. సంఘాన్ని స్థాపించిన 10 సంవత్సరాల తర్వాత రోమా పట్టణంలో ఇటలీలో ఆ దేశంలో రోమా పట్టణంలో ఖైదు చేయబడి తాను స్థాపించిన సంఘాలు 4 సంఘాలకు ఆయన ఉత్తరం రాస్తూ ఉన్నాడు. అందులో ఫిలిప్పీ సంఘానికి ఆయన రాస్తున్నాడు. సాధారణంగా పౌలు గారు రాసిన ప్రతి పత్రిక కూడా ఆ సంఘములో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తుంది. ఆ సంఘములో కొన్ని బలహీనతలు ఉన్నాయని ఆయనకు తెలిసినప్పుడు, ఎవరో ఒకరి ద్వారా కొన్ని ఉత్తరాల ద్వారా ఆయనకు తెలిసినప్పుడు వాటిని సరిచేసుకోమని ఆయన సాధారణంగా పత్రికలు రాసినట్లుగా మనం చూడగలం. కొరింథీ సంఘంలో ఆయన ప్రారంభించిన 6 సంవత్సరాలకే కొరింథీ సంఘంలో రకరకాల బోధలు ప్రవేశించి ఆత్మే ప్రాముఖ్యమైనది, శరీరంతో ఏ పాపమైనా చేయొచ్చు, శరీరం ఎలాగూ శిథిలమైపోయేదే, ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఈ దేహముతో ఇష్టానుసారంగా బ్రతకొచ్చు అని చెప్పి ఒక కొత్త బోధ పౌలు గారు స్థాపించిన కొరింథీ సంఘంలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రారంభమైతే, సాధారణంగా శరీరంతో పాపం చేయొచ్చంటే ఎవరికైనా ఆనందమే కదండి. ఆత్మ చాలా ఇంపార్టెంట్. దేహంతో ఏమైనా చేసేయచ్చు, ఈ దేహంతో ఏం చేసినా పెద్ద తప్పేం లేదు, అసలు దేహం ప్రభు దగ్గరికి వెళ్ళదు కదా, ఆత్మ కదా ప్రభు దగ్గరికి వెళ్ళేది అని చెప్పి కొత్త బోధ ఒకటి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఇష్టానుసారంగా పాపం చేయటం ప్రారంభించారు. ఎందుకంటే అన్యులలో లేని ఘోరమైన పాపాలు కొరింథీ సంఘంలో ప్రవేశించాయి. కక్షలు కలహాలు ప్రవేశించాయి. దైవ సేవకుల్నే దేవుళ్ళుగా భావించి, ఒకడు నేను క్రీస్తు వాడను, ఒకడు పౌలు వాడను, ఒకడు అపోల్లో వాడను, మరొకడేమో మరొకడు వాడను అని చెప్పి ఇక రకరకాల వాళ్ళకి ఆ సువార్థికులే దేవుళ్ళు అయిపోయారు. యేసు ప్రభుని పక్కన పెట్టేశారు. అంటే వ్యక్తి పూజ ఎక్కువైపోయింది, వ్యక్తులే దేవుళ్ళు అయిపోయారు. శరీరాన్ని అపవిత్రపరచుకోవడం ప్రారంభించారు. అందుకే పౌలు గారు అంటాడు, మీ దేహము దేవుని ఆలయమని మరొకసారి కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఈ దేహముతో కూడా దేవుణ్ణి ఘనపరచమని కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. కాబట్టి అనేక విషయాల్లో, అక్కడ ప్రభు బల్లారాధన విషయంలో కూడా,
ఏమండి ప్రభు బలని ఆచారంగా పాటిస్తూ క్రీస్తు శరీరాన్ని క్రీస్తు రక్తాన్ని కూడా ఆచార పద్ధతిలో పాటిస్తున్నారే కానీ నిజమైన అది శరీరానికి సాదృశ్యము రక్తానికి సాదృశ్యమని భక్తితో దాన్ని పాటించే వాళ్ళు కనుమరుగైపోయారు. అద్భుతమైన కొట్లాట్లు ఆ కొరింథీ సంఘంలో ప్రవేశిస్తే పౌలు గారు ఆ సంఘానికి కరెక్ట్ కొన్ని సూచనలు చేస్తూ మీరు కరెక్ట్ చేసుకోండి, సరి చేసుకోండి, లేకపోతే శిక్షింపబడతారు, జాగ్రత్త, నేను స్థాపించిన సంఘం ఇలా పతనం కావటాన్ని బట్టి నేను వేదన పడుతున్నానని కొరింథీ సంఘానికి 2 ఉత్తరాలు రాశాడు. అదేవిధంగా ప్రతి సంఘానికి రాసినప్పుడు కూడా కొలస్సీ సంఘానికి కూడా ఉత్తరం రాస్తూ కొలస్సీ సంఘంలో ఏం చేసేవారంటే దేహాన్ని ఎంత హింసించుకుంటే అంత భక్తులు అనే భావన ఉండేది కొరింథీ సంఘంలో. కొలస్సీ సంఘంలో పౌలు గారు కొలస్సీ సంఘాన్ని స్థాపించి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొత్త బాధ వచ్చింది. ఈ దేహాన్ని ఎంత ఉపవాసాలు పెట్టి క్షీణింపజేసుకుంటే అంతగా దేవుడికి దగ్గర అవుతామని ఒక బోధ వచ్చింది అక్కడ. అందుకనే వారు శరీరాన్నట హింసించుకునే వాళ్ళట. శరీరాన్ని హింసించుకునే మన సాంప్రదాయాల్లో కూడా శరీరాన్ని హింసించుకొని కృషింపజేసుకొని మేము భక్తులు అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ కొలస్సీ సంఘాన్ని కూడా ఆయన కరెక్ట్ చేస్తున్నాడు, చాలా తప్పు, మీ దేహము దేవుని ఆలయము, దీన్ని జాగ్రత్తగా పోషించండి, జాగ్రత్తగా కాపాడుకోండి, ఈ దేహము ప్రాణము ఆత్మ 3 దేవునికి విశేషమైనవే, ఇష్టమైనవే, జాగ్రత్తగా భద్రపరచుకోండి అని కొలస్సీ సంఘాన్ని కూడా కరెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా మరికొన్ని సంఘాలలో పండగలు అమావాస్య దినాలు ఆచరిస్తూ యేసుప్రభుని నమ్ముకొని కూడా ఏమంటే అమావాస్య రోజు పండగ, పౌర్ణమి రోజు ఒక పండగ, మంచి రోజులు చెడ్డ రోజులు, ఏమండి అదేవిధంగా రకరకాల విగ్రహారాధక సంబంధమైన ఆచారాలు పాటిస్తున్నారు మరికొన్ని సంఘాలు. ఆయన వెళ్ళిన తర్వాత స్థాపించినప్పుడు బాగానే ఉన్నారు కొన్ని సంవత్సరాలు, ఆ తర్వాత మరలా లోకపు అలవాట్లోకి పడిపోయారు. వాటిని కూడా కరెక్ట్ చేస్తూ ఉత్తరాలు రాశాడు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఫిలిప్పీ సంఘానికి రాసే ఉత్తరంలో ఎక్కడ కూడా ఫిలిప్పీ సంఘంలో మీకు ఈ లోపం ఉంది, మీలో ఈ తప్పు ఉంది, మీరు సరి చేసుకోండి అని పౌలు గారు ఇక్కడ 4 అధ్యాయాలు మీరు చూడొచ్చు. 4 అధ్యాయాల్లో కూడా ఎక్కడ ఒక్క కరెక్షన్ కూడా లేదు. ఫిలిప్పీ సంఘము అంత ప్రేమ కలిగిన సంఘము, విశ్వాసం కలిగిన సంఘము, పరిశుద్ధమైన సంఘం. ఆ ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని బట్టి సంతోషిస్తూ రాస్తున్నాడు ఉత్తరం. ఇది కరెక్షన్ లెటర్ కాదు, ఇది ఎంకరేజ్మెంట్ లెటర్. ఫిలిప్పీ సంఘాన్ని ప్రోత్సహించే ఉత్తరం ఇది. ఫిలిప్పీ సంఘాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నాడో ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే తాను చెరసాల్లో ఉన్నాడు, తాను బంధకాల్లో ఉన్నాడు, చైన్స్తో కట్టివేయబడి ఉన్నాడు. ఆయన అంటున్న మాట ఏంటో చూడండి. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమొకటికే సమకూడినని మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఆయనకు భయంకరమైన శ్రమల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. చెరసాలలో బంధకాల్లో ఉండి కూడా ఆయన అంటున్నాడు, సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే నాకు ఈ శ్రమ సంభవించింది తప్ప ఇది నాకు ఈ శ్రమ పెద్ద ఎన్న తగింది ఏం కాదు అంటున్నాడు. అంటే తాను జైల్లో ఉండి బంధకాల్లో ఉండి కూడా ఏమండి ఆయన అంటున్న మాట ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు, మీ సంఘాన్ని స్థాపించింది నేను ఇప్పుడు చెరసాల్లో ఉన్నాను, అయినా చెరసాల్లో బంధకాల్లో కూడా నేను సంతోషిస్తున్నాను, మీరేం కృంగిపోకండి, నా గురించి విని మీరు బాధపడకండి, నేను సంతోషిస్తున్నాను. చూడండి 18వ వాక్యంలో అంటాడు, మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషిస్తాను. ఆయన చెరసాల్లో ఉన్నప్పుడట ఆయనకి సంతోషానికి కారణం ఏంటి? సాధారణంగా చైన్స్లో, బంధకాలలో, హింసలలో, ఇక్కట్లలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఒక క్రైస్తవుడు కానీ ఒక సేవకుడు కానీ ఉన్నప్పుడు నేను సంతోషిస్తున్నాను ధైర్యంగా చెప్పగలుగుతాడా? ఇంచుమించుగా మనమైతే పొరపాటును కూడా చెప్పలేమని నేను భావిస్తున్నాను. చెప్పగలిగే స్థాయికి రావడం అనేది అద్భుతం. చెప్పగలిగే స్థాయికి వచ్చే వ్యక్తి మాత్రమే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వాక్యాలు రాయబడి ఉంది. పరలోకమందు దేవుడు మన కొరకు ఒక స్వాస్థ్యాన్ని భద్రపరిచి పెట్టాడు. ఆ స్వాస్థ్యము వాడబారనిది, అక్షయమైనది. ఆ స్వాస్థ్యము ఇంపెరిషబుల్, అన్ఫేడింగ్, వాడబారనది, అక్షయమైనది, నిత్యమైన స్వాస్థ్యం. అది బ్లేమ్లెస్ ఇన్హెరిటెన్స్.
ఏ లోపము లేని స్వాస్థ్యం, ఎక్కడ మచ్చ కూడా కనపడని స్వాస్థ్యం. అంటే ఒకవేళ దాని పొలంతో కూడా మన ఫీల్డ్స్తో కనుక కంపేర్ చేసుకుంటే బాగా సాగయ్యే భూమి అనుకుందాం. అసలు అందులో పంటలు పండకపోవడం అనే అవకాశమే లేదు ఒకవేళ మనం ఫీల్డ్తో కంపేర్ చేస్తే. ప్రభు మనకి ఇవ్వబోయే స్వాస్థ్యం అట బ్లేమ్లెస్, నిష్కపటమైనదంట, లోపం లేనిదట, అన్ఫేడింగ్, వాడబారనదట. ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్షయమైనదట. అక్షయమైనది, నిత్యమైనది, ఇటర్నల్. అది అక్షయమైనది, తరిగిపోయేది కాదు, శాశ్వత కాలము నిలిచి ఉండేది, ఇంపెరిషిబుల్, క్షీణించిపోయేది కాదు. ఆ 3 లక్షణాలు ఉంటాయి ప్రభు మనకి ఇవ్వబోయే స్వాస్థ్యానికి. ఆ స్వాస్థ్యం పేరే పరలోకం. ఆ స్వాస్థ్యాన్ని ప్రభు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయితే ఎవరు ఆ స్వాస్థ్యాన్ని చేరగలరు అంటే, సాధారణంగా నేను పరలోకానికి వెళ్తాను, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను. ఇక్కడ ఏ సమాధుల దొడ్లోకి పోయినా అదే రాసి ఉంటుంది ఇంచుమించుగా. ఏ సమాధుల దొడ్లోకి పోయినా ప్రతి సమాధి మీద కూడా ఈ వాక్యమే రాసి ఉంటుంది. ఎవరు ఎంత పోరాటం పోరాడారని మనకు తెలియదు. కానీ నిజంగా క్రీస్తు కొరకు పోరాడగలిగితే ఖచ్చితంగా ఆ స్వాస్థ్యాన్ని పొందగలుగుతారు. క్రీస్తు కొరకు పోరాడేవాడు ఫైనల్ గా అతని నోటి నుంచి ఏ వయసులోనైనా రావాల్సిన మాట, ఈ రోజు రాకపోయినా మరొక రోజైనా ఆ పరలోక స్వాస్థ్యాన్ని పొందేవాడి నోట రావాల్సిన మాట, నా బంధకాలు, నా శ్రమలు, వీటన్నిటిలో కూడా నేనేమాత్రం గొంగిపోకుండా నా ప్రభువునందు ఆనందిస్తున్నాను. నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, నరమాత్రం నన్నేమి చేయలేడు, ఈ సమస్యలు ఎన్న తగినవి కాదు, ప్రభు నాకు ఇవ్వబోయే మహిమ ముందు అని ధైర్యంగా చెప్పగలిగిన వాడే ఆ స్వాస్థ్యాన్ని పొందగలుగుతాడు. అందుకే అపోస్తలుడైన పౌలు 2 తిమోతి 4వ అధ్యాయము 7-8 వాక్యాలు అంటాడు, మంచి పోరాటం పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగుని చక్కగా కడముట్టించాను, ఇదిగో నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఏంటి తన ధైర్యము, ఎందుకు ఈయన సంతోషపడుతున్నాడు? నా బంధకాలలో కూడా నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. ఐఎమ్ రిజాయిసింగ్ ఇన్ మై చైన్స్ అంటున్నాడు. ఆయన బంధకాల్లో ఉన్నాడు, గొలుసులతో కట్టబడి ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. ఎందుకు సంతోషపడుతున్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ 2 కారణాలు బట్టి ఆయన సంతోషపడుతున్నాడు. అక్కడ రోమా పట్టణంలో ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు ఏమండి ఆ 13వ వాక్యంలో అంటాడు, ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. తక్కిన వారికి అందరికీ స్పష్టమైన ఈ ప్రేతోర్యం అనే సేన అంటే రోమా సైనికులు, నీరో చక్రవర్తికి సైనికులు. పౌలు గారి దగ్గర ఒక రోజుకి 4-6, ఇంకా నా అకౌంట్ ఇంకా నేను గూగుల్లో పోయి సెర్చ్ చేయలేదు, కానీ ఆ ఖైదీ దగ్గర ఒక 4-6 సైనికులు కాపలా ఉంటారు. ప్రేతోర్యం అనే సేన అంటే ఆ రాజు యొక్క, నీరో చక్రవర్తి సైనికులు. ఈయన బంధకాల్లో ఉన్నాడు. ఎందుకు బంధకాల్లో ఉన్నాడని ఆ సైనికులు, ఆ వచ్చిన గార్డ్స్ 8 అవర్స్ 12 అవర్స్ 6 అవర్స్ డ్యూటీ ఉంటుంది కదా వాళ్ళకి. ఒకవేళ 8 అవర్స్ అనుకుందాం అనుకోండి, రోజుకి ఒక 4 అనుకోండి, రోజుకి ఎంతమంది? ఇంచుమించుగా 12 మంది చేంజ్ అవుతారు. 12 మంది డ్యూటీ చేంజ్ అవుతారు. 8 అవర్స్కి 4, 8 అవర్స్ 4, 8 అవర్స్ 4. అంటే పౌలు గారిని వాళ్ళు మొదటి రోజు చూశారు, రెండో రోజు చూశారు. ఈయన ప్రార్థన, ఈయన నోరు తెరిచి మాట్లాడినప్పుడల్లా కూడా భక్తి గల మాటలు మాట్లాడటం, ప్రేమ కలిగిన మాటలు మాట్లాడటం, ఎప్పుడు సంతోషిస్తూ గంతులు వేయటం, సంఖ్యలలో బంధించబడి ఉన్నప్పటికీ కూడా చప్పట్లు కొట్టే అవకాశం లేకపోయినా కూడా ఆయన ముఖము దేవదూత ముఖం వలె వెలగటం, ఏమాత్రం వేదన పడకుండా ఉండడం, ఏమండి ఎప్పుడు మరణం సంభవిస్తుందోనని మరణ భయంతో ఉండకుండా ఉండడం, వీటన్నింటిని చూసినప్పుడు ఒక రకంగా పౌలు గారే ముందు మాట్లాడి ఉండొచ్చు వాళ్ళతో, సైనికులతో. ఒకవేళ వీళ్ళు కూడా అడిగి ఉండొచ్చు, ఏమయ్యా మా నీరో చక్రవర్తి ఏదో ఒక రోజు నేను చంపేస్తాడు కదా, నీకు భయం లేదా అని అడుగుండొచ్చు. అయితే పౌలు గారు దానికి ఏమని సమాధానం చెప్పుండొచ్చో తెలుసండి. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రభు నిమిత్తం ఏమండి నేను చావటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నా ప్రభు నా కొరకు చేసిన త్యాగము, యాగము గొప్పది. ఘోర పాపిగా ఉన్న నన్ను తన అమూల్యమైన రక్తాన్ని చిందించి ఆ దమస్కు మార్గంలో నా కన్నులు వెలిగించి నన్ను నీతిమంతునిగా చేసి ఈరోజు మనిషిగా నన్ను నిలబెట్టాడు.
నరకానికి వెళ్లాల్సిన నన్ను నిత్యరాజ్యానికి వారసుడిగా చేశాడు. నా ప్రభువు కంటే నాకు కావాల్సింది ఏముంది అని వాళ్ళతో చెప్తూ ఆ ప్రభువు గురించి తన కాపలా ఉన్న సైనికులకి చెప్పడం ప్రారంభించి ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంచుమించుగా 2 సంవత్సరాల జైల్లోనే ఉన్నాడండి. ఎన్ని వందల మంది రోమా సైనికులు పౌలు గారి ద్వారా సువార్త విన్నారో, ఎంతమంది రక్షణ పొందారో అనే విషయాన్ని మనం గమనించినట్లయితే కొన్ని వందల మంది ఆయన ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త విని రక్షణ పొంది ఉంటారు. అందుకే ఆయన ఏమంటున్నాడు, నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. కాబట్టి ప్రేతోర్యం అనే ఆ సైనికులు చాలా మంది గ్రహించారు, నా బంధకాలన్నీ కూడా క్రీస్తు నిమిత్తమేనని చెప్పి వారు గ్రహించారు అంటే అర్థం ఏంటి? వారిలో కొందరు రక్షణ పొందారు అని అర్థం. అంటే ఇక్కడ పౌలు గారు దేన్ని బట్టి సంతోషిస్తున్నాడంటే, నా బంధకాలలో నీరో చక్రవర్తి సైనికులకు సువార్త చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. కానీ పౌలు గారి యొక్క బంధకాలు, ఆ చెరసాల జీవితం రోమా సైనికుల రక్షణకు కారణమైంది. ఈ రోజున ఒక క్రైస్తవ సేవకుడి జీవితంలో, విశ్వాస జీవితంలో శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి. ఒక్కటి మాత్రం స్పష్టం, అవన్నీ కూడా ప్రభు నామ ఘనత కొరకే మనకు అనుమతించబడ్డాయని గనక మనం విశ్వసించగలిగితే ఆ శ్రమలు మనల్ని పొరపాటును కూడా ఏమీ చేయలేవు. ఆ శ్రమల ద్వారా ప్రభు ఘనపరచబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే కీర్తనకారుడు అంటాడు, నేను శ్రమలు ఉండుట నాకు మేలాయను అంటున్నాడు. చాలా మంది భక్తులు సాక్ష్యాలు చెప్తుంటే నేను అంత భక్తుడిని కాదు, కానీ వాళ్ళ సాక్ష్యాల్లో ఎలాగా వీళ్ళు నిలబడ్డారని ఆశ్చర్యం వేస్తుంది. నాకు అంత ధైర్యం అయితే లేదు. నేను లేనిది ఉన్నట్టుగా మీ ముందు చెప్పలేను. మరి ఒక దైవసేనుడు సాక్ష్యం చెప్పాడు, జాక్పూనెన్ గారు, మరొక దైవ సేవకుడు, నాకు బాగా గుర్తులేదు, వింటూ ఉంటాను నేను. ఒక 10 days హాస్పిటలైజ్ అయ్యాడట ఆయన. ప్రవ్వా, ఇక్కడికి హాస్పిటల్కి నన్ను తీసుకొచ్చావు ఎందుకు? నీ చిత్తం ఏముందో బయలుపరచు, నీ చిత్తాన్ని నేను హాస్పిటల్లో ఉండడం కూడా నెరవేర్చమని ప్రార్థన చేసుకుంటున్నాడట, బెడ్ మీద పడుకొని, ఐసీయూలో ఆ వార్డులో పడుకొని. విచిత్రం ఏంటంటే ఆయన హాస్పిటలైజ్ అయిన ఆ 10 రోజుల్లో ఆయన ద్వారా 2-3 సువార్త విని హాస్పిటల్లోనే రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారంట. మరొక దైవ సేవకుడు సాక్ష్యం కూడా నేను విన్నాను. ఇప్పుడు బ్రతుకున్న సేవకుల సంగతి నేను చెప్తున్నాను. ఈ మామూలు ఈ సేవకుల గురించి కాదు నేను చెప్పేది. వాళ్ళ అమ్మగారికి కాలు ఇరిగి హాస్పిటల్లో ఉందట. ఈ మధ్య విన్నాను సాక్ష్యం. ఈయన రెగ్యులర్ గా తల్లికి పరిచయం చేస్తూ ఆదివారం వాక్యం చెప్పి తల్లికి పరిచయం చేయడానికి హాస్పిటల్కి వెళ్ళేవాడట. ఇంచుమించు 15 days హాస్పిటల్లో ఉందట. పెద్ద వయసు, ఆమె 89 years అంట ఆమె. ఈయన వెళ్ళొచ్చే 15 రోజుల్లో ఈయన భార్య ఆల్టర్నేటివ్ గా డ్యూటీలు చేసే ఆ సమయంలో ఒక మంచి ధనికురాలైన ఒక స్త్రీ అక్కడే హాస్పిటల్లో పక్క బెడ్ లో ఉందట. ఆమెకు కూడా యేసు ప్రభు తెలుసట, కానీ ఆమెకి ఎలా తెలుసంటే, నా మంచితనాన్ని బట్టి నేను పరలోకానికి చేరతాననే నమ్మకం ఉందట ఆమెకి. అంతేకాని కృప ద్వారా రక్షణ దొరుకుతుందని ఆలోచన లేదు ఆమెకి. తన క్రియలే ఆమెను పరలోకానికి చేరుస్తాయని నమ్మకం ఉంది ఆమెకి. ఈ దైవజనుడు మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఆమెతో మాట పలకించినప్పుడు, అమ్మ, మన క్రియలు మురికి గుడ్డ లాంటివి. ప్రభు అయిన యేసుక్రీస్తుని సంపూర్ణంగా నమ్ముకొని హృదయాన్ని ప్రభువుకి అప్పగిస్తే, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి, ఒకవేళ మీరు ఆరోగ్యవంతులై తర్వాత బాప్తిసం పొందినా పొందకపోయినా తర్వాత మీరు రాగలిగితే, బాప్తిసం పొందగలిగితే, మీ రక్షణ మీరు హృదయంలో విశ్వసించే గొప్ప రక్షణ మిమ్మల్ని పరలోకంలో తీసుకెళ్తుంది. అంతేగాని మీ దాన ధర్మాలు ఏవి పరలోక రాజ్యాన్ని మిమ్మల్ని చేర్చవని చెప్పినప్పుడు ఆమె కన్నీటితో ఆ 15 రోజుల్లో ఆ ధనవంతురాలు ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించి బ్రతికి కొంతకాలమే చేర్చుకొచ్చి ఆ తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిందని ఆ దైవజనుడి సాక్ష్యం నేను విన్నాను. ఈ మాటలు వినటం వరకే గాని నా వ్యక్తిగత జీవితానికి వచ్చేటప్పటికల్లా అంత ధైర్యం, అంత సాహసం నాకు ఉందని నేను అనుకోవటల్లా. ప్రభు నాకు ఆ ధైర్యం ఇస్తే సంతోషమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ స్థాయి అనుభవాల్లోకి ఒక దైవజనుడు రాగలిగినప్పుడే, ఒక విశ్వాసి రాగలిగినప్పుడే ఆ నిత్య స్వాస్థ్యానికి అతడు వారసుడవుతాడనే మాట వాస్తవం అండి. ఎందుకంటే మీకు గతంలో కూడా నేను చెప్పాను, గత వారంలో కూడా చెప్పాను, ఒక ధనికుల ఇంట్లోనే నేను 2 రోజులు ఇమ్మడలేకపోయాను.
ఒక పల్లెటూరుకు చెందిన వ్యక్తిని 2 రోజులు ఒక ధనికుల ఇంట్లో ఉండలేకపోయాను. వాళ్ళ అలవాట్లు నాకు అర్థం కాల. కానీ పరలోక రాజ్యంలో మనం నివాసం చేయాలంటే, యుగయుగములు నివాసం చేయాలంటే, ఈ భూమి మీదనే పరలోక రాజ్యపు సూత్రాలు, ఆ ప్రేమ, ఆప్యాయత, క్షమించే గుణం, ఏమండి, ఆ పరిశుద్ధమైన జీవితం, ఏమండి, ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగే జీవితం ఈ భూమి మీదనే అలవాటు చేసుకోవాలండి. అప్పుడే ఆ పరలోక రాజ్యంలో ప్రభు మనల్ని చేర్చుకుంటాడండి. దాన్ని పరలోక రాజ్యపు సూత్రాలు ఈ భూమి మీదనే మనం ప్రాక్టీస్ చేయాలండి. అమెరికా వెళ్ళాలంటే 6 నెలల ముందే రకరకాలుగా అక్కడ మనుషులు ఎలా ఉంటారు, ఎలాగ నడవాలి, అక్కడ హౌసెస్ ఎక్కడ బాగుంటాయి, ఎక్కడ మనవాళ్ళు ఉంటారు, అన్ని ఎంక్వైరీ చేసుకుంటాం కదండి. మరి పరలోక రాజ్య పౌరులం మనం. ఆ పరలోకం ఎలా ఉండబోతుంది, అక్కడ ఎంత పరిశుద్ధత ఉంటుందో తెలుసుకునే మనం, తెలిసిన మనం పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు సాగిపోతే ఆ రాజ్యాన్ని మనం చేరలేం. ఈ రోజున ఇక్కడ పౌలు గారు అంటాడు, నేను సంతోషిస్తున్నాను, ప్రేతోర్యం అనే సేనలో వారు నా బంధకాలు క్రీస్తు నిమిత్తమే కలిగినవని తెలుసుకొని వారు క్రీస్తుని గూర్చి విని కొందరు రక్షణ పొందారని ఈ యొక్క భావంలో ఇమిడి ఉంది. కాబట్టి వాక్యంలో నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 21వ వాక్యంలో చూడండి, నేను చెప్పిన మాటకి సపోర్ట్గా ఇక్కడ ఉంది. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు, నాతో కూడా ఉన్న సహోదరులు మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. కైసర్ అంటే ఆ రోమా చక్రవర్తి. ఆ చక్రవర్తి యొక్క ఇంటి వారు ఫిలిప్పీ సంఘానికి వందనాలు చెబుతున్నారట. రోమా చక్రవర్తి ఇంటి వారు వందనాలు చెప్పడం ఏంటి? రోమా చక్రవర్తులు గాని వారి సైన్యాలు గాని భయంకరమైన విగ్రహారాధికులు. వారు వందనాలు చెప్పడం ఏంటి క్రైస్తవ సంఘానికి? వారు ఎప్పుడు రక్షించబడ్డారు? అపోస్తలుడైన పౌలు బంధకాలలో ఉన్నప్పుడు రక్షణ పొందారు. అందుకే పౌలు గారు అంటాడు, నా బంధకముల మూలంగా నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. కారణం, అనేకుల్ని ప్రభువులోకి నేను నడిపించగలిగే భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. ఈ రోజున మీరు ఎలా, ఏ పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ మాటలు వినేవారు మీ పరిస్థితిని నా ప్రభు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. మీ పరిస్థితి ద్వారా ప్రభు ఘనపరచబోతున్నాడు. కృంగవద్దు, ధైర్యం తెచ్చుకోండి. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, పడిన వారిని ఉద్ధరించే దేవుడు మనకున్నాడు. ఆయన మనల్ని విడువడు, ఎడబాయుడు, సదాకాలం మీకు తోడుగా ఉంటానని మత్తయి 28వ అధ్యాయం 20వ వాక్యంలో వాగ్దానం చేశాడు. ఇదిగో సదాకాలం, యుగ సమాప్తి వరకు నేను తోడుగా ఉంటానన్నాడు. ఆయన తోడుగా ఉంటూ మనం బాధపడుతుంటే చూడలేడండి. ఖచ్చితంగా మన బాధ నుంచి మనల్ని విడిపిస్తాడు, మన కన్నీటిని తుడుస్తాడు, మన పిల్లల జీవితాలను బాగు చేస్తాడు, మనకు ఆరోగ్యాన్ని కలగజేస్తాడు. ఈ ధైర్యంతో కొన్ని శ్రమలు మనం ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రభువుని ఘనపరుచుకుంటూ ముందుకు పోగలిగితే అద్భుతాన్ని ఒక రోజున మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఫైనల్ గా ఆ ఇంపెరిషబుల్ అక్షయమైన ఆ నిత్య స్వాస్థ్యాన్ని ఒక రోజున మనం పొందగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు యొక్క జీవితంలో మీకు బాగా తెలిసిందే. గోతిలో ఉన్నా కుంగిపోలేదు, చెరసాలలో ఉన్నా కుంగిపోలేదు. ఈ శ్రమలు నా ప్రభు ఘనత కొరకే అనుకున్నాడండి. ఒక రోజున దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. ఫరోకి కళ తెప్పించి ఆ కళకు అర్థం చెప్పగలిగేవాడు యోసేపు ఒక్కడే ఐగుప్తు దేశం అంతా ఉండేటట్లుగా చేసి, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. యోసేపు ఒక్కడు మాత్రమే ఆ కళకు అర్థం చెప్పగలిగేవాడిగా చేసి, కళకు అర్థం చెప్పించి, ఏమండి, ఫరో తర్వాత ఫరో అంతటి వాడిగా దేవుడు యోసేపుని మార్చాడు. ఈ రోజున మీ సంఘము ఎంత సంఘము, మీ కుటుంబం ఏ పరిస్థితిలో ఉంది, ఇవన్నీ ప్రభువుకు తెలుసండి. ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరంలా. మీ పిల్లల జీవితాలు ఏ విధంగా ఉన్నాయి ప్రభువుకు తెలుసండి. ప్రభువుకు తెలుసు. మీరు ఒక్కటే తీర్మానం చేయండి, నా కష్టాల్లో, నా బంధకాల్లో, నా శ్రమల్లో నా ప్రభు ఘనపరచబడాలి, నా ప్రభు మాత్రమే ఘనపరచబడాలి అనే తీర్మానంతో కన్నీరు కారుస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. మీ బంధకములు, మీ శ్రమలు, మీ పిల్లల జీవితాలు నా ప్రభు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. రెండో విషయాన్ని కూడా మీరు గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు సంతోషిస్తున్నాను నా బంధకాల్లో అని అంటున్నాడంటే, చూడండి 14వ వాక్యంలో,
మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది ఆ రోమ పట్టణంలో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. ఎవరికి ధైర్యం లేదు సువార్త చెప్పే ధైర్యం. ఎందుకంటే 62వ సంవత్సరంలో ఈయన ఉత్తరం రాస్తున్నాడు. 64వ సంవత్సరంలో నీరో చక్రవర్తి రోమా పట్టణాన్ని తగలబెట్టుకొని క్రైస్తవులే తగలబెట్టారని చెప్పి క్రైస్తవుల మీద నిందేసి 6 లక్షల మంది క్రైస్తవులను చంపించాడు. ఈ ఉత్తరం రాసిన 2 సంవత్సరాల తర్వాత. పౌలు గారిని అప్పుడు చంపల, ఆ తర్వాత చంపాడు అనుకోండి, అది వేరే సంగతి. పౌలు గారిని జైలు నుంచి విడుదల చేశారు, మరలా జైల్లో పెట్టారు, మరలా తర్వాత చంపారు. కొందరు పండితుల అభిప్రాయం ప్రకారం ఆయన స్పెయిన్ ప్రాంతానికి కూడా వెళ్ళి సువార్త ప్రకటించాడు ఆ మధ్య కాలంలో అంటారు. అది దానికి ప్రూఫ్స్ ఏదో ఉన్నాయంటారు, కానీ నాకు అంత పెద్ద తెలియదు, జ్ఞానం లేదు. కానీ మొత్తం మీద ఆ రోమా పట్టణాన్ని తగలబెట్టింది ఆయనే, కొత్తగా పట్టణం కట్టించుకోవాలని ప్లాన్తో. దాన్ని క్రైస్తవుల మీద వేసి మనుషులు సజీవంగా ఉన్నప్పుడే తారు ఉంటుంది కదండి, ఆ తారు మనుషులకు పూసి అగ్ని రాజేస్తే వెలుగుతుంది, టార్చ్ లైట్ లాగా వెలుగుతుంది. ఆ సజీవులైన మనుషుల్ని తన ఉద్యానవనంలో టార్చ్ లైట్ లాగా తగలబెట్టాడంటండి. ఆ మనుషులు ఆ మంట తట్టుకోలేక కేకలు వేస్తుంటే పగలబడి నవ్వేవాడట, పిడేలు వాయించుకునేవాడట. కొందరిని కుక్కలకు ఆహారంగా వేసేవాడట సజీవంగా మనుషుల్ని, కొందరిని సింహాలకి పుల్లుకు ఆహారంగా వేసాడట, కొందరిని గొడ్డలతో నరికించాడు, రంపాలతో కోయించాడు. ఆ తారు పూసేసి మనిషికి ఆ వ్యాక్స్ పూసేసి మంట పెట్టమని చూడండి, ఒక క్యాండిల్ని ఎలా వెలిగిస్తారు అలాగే మనుషులు వెలిగించాడంటే దుర్మార్గుడు. అంత భయంకరమైన శ్రమలు క్రైస్తవులు పడ్డారు. కాన్స్టాంటైన్ చక్రవర్తి ప్రభువు నమ్ముకునేదాకా క్రైస్తవులు భయంకరమైన శ్రమలు పడ్డారు. ఏమండి, చాలా మంది పాలికార్ప్ అనే దైవ సేవకుడు అపోస్తలైన యోహాన్ని తగలబెట్టారంట. తగలబెడితే ఆయన చచ్చిపోలేదు, ఆ మంటలు ఆయన ఏం చేయలేకపోయాయంట. అప్పుడు వీడు చంపినా సావట్లేదని పద్మాస్ దీపంలో వదిలేశారు అపోస్తలుడైన యోహాన్ని. అప్పుడు ఆయన ప్రకటన గ్రంథం రాశాడు. అపోస్తలుడైన యోహాన్ని ఈజీగా చంపాలని చూశారు, కానీ మంటలు వేసి కాల్చిన ఆయన సావలేదంట. ప్రకటన గ్రంథం రాయాలి కదండి, అందుకే ప్రభు బతికించాడు. నా జీవం నా ప్రభు చేతిలో ఉందండి. మన మరణములు జీవములు ప్రభు చేతిలో ఉన్నాయి. మనం ఎంత కాపాడుకొని గుండె మీద చేయబెట్టుకొని గట్టిగా ఒత్తుకున్నా గానీ సావాలనుకున్నాడు సావకుండా ఉండలేడు, బతకాలనుకున్నాడు బతకుండా ఉండలేడు. ఈ ఊపిరి ఆయన స్వాధీనంలో ఉంది, ఆయన ఇచ్చింది ఇది. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా బ్రతికినంత కాలం ప్రభు సేవ చేస్తూ ముందుకు సాగుదాం. ఎక్కడ వాక్యం చెప్తే గుండె ఆగిపోద్దో, ఎక్కడ వాక్యం చెప్తే శ్వాస ఆగిపోద్దో భయపడిపోయి రోజు చస్తూ బతికేదానికంటే నా ప్రభువుని నా జీవితం ద్వారా కనపరచాలనే ఆలోచనతో బ్రతకగలిగితే అంతకంటే గొప్ప క్రైస్తవం మరొకటి లేదండి. రిమైన్ దేవుని బిడ్డలరా, ఆ నీరో చక్రవర్తి యొక్క దుర్మార్గాల కట ఆ రోమ పట్టణంలో గాని రోమన్ సామ్రాజ్యంలో ఉన్న మిగతా ప్రాంతాల్లో ఉన్న సేవకులట భయపడిపోయి సువార్త ప్రకటించడమే మానేశారంట. ఎప్పుడైతే పౌలు గారు చెరసాల్లో ఉన్నారో, చెరసాల్లో కూడా ఈయన సువార్త ప్రకటిస్తున్నాడని విన్నారో సహోదరులందరట గొప్ప ధైర్యం తెచ్చుకున్నారట అండి. చూడండి, ఈ మాటలు వింటున్న మనలో ఒకళ్ళు ధైర్యంగా ఏమండి హింసలు సంభవిస్తున్న సమయంలో కూడా మన దేశంలో అలాంటి హింసలు లేవు కాదని నేను చెప్పట్లా. ఒకవేళ అలాంటి పరిస్థితులే వచ్చినా ఒక వ్యక్తి ధైర్యంగా సువార్త ప్రకటిస్తుంటే అతను చూసి మరికొందరు సువార్త ప్రకటించడం ప్రారంభిస్తారు. పౌలు గారు ఎందుకు సంతోషిస్తున్నాడంటే, నా బంధకాల్లో నేను సంతోషిస్తున్నాను. ఎందుకో తెలుసండి, నా బంధకముల మూలంగా ప్రభువునందు స్థిర విశ్వాసం గలవారే కొందరు సహోదరులు నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు విశేష ధైర్యము తెచ్చుకొనిరి. నా బంధకాలు కొందరికి ధైర్యాన్ని తెచ్చాయంటే నేను సంతోషపడతాను అంటున్నాడు. విచిత్రమైన మనిషి కదండి ఇతనేమో సంఖ్యలలో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, ఎప్పుడు చనిపోతాడో తెలియదు. కానీ ఏమంటున్నాడు, నా బంధకాలు కొంతమంది క్రైస్తవులకి ధైర్యం తెచ్చినందుకు నేను సంతోషపడుతున్నాను అంటున్నాడు. ఇది భక్తి. ఈ స్థాయి భక్తిలోకి ఇప్పటి క్రైస్తవ్యం ఉంది అని వస్తుందని నేను ఊహించలేకపోతున్నాను. రావాలని మాత్రం ఆశపడుతున్నాను. ఆ స్థాయి భక్తిలోకి ముఖ్యంగా నా వ్యక్తిగత జీవితంలో నేను ఆ స్థాయికి ఎప్పటికి రాగలను అని సందేహపడుతుంటాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఎంత గొప్ప ధైర్యం అంటే తాను బంధకాల్లో ఉండి ప్రభు సువార్త ప్రకటించబడుతుంది, వేరే వాళ్ళు ధైర్యం తెచ్చుకొని ప్రభు సువార్త ప్రకటిస్తున్నారని ఈయన సంతోషపడుతున్నాడట. వాళ్ళు సువార్త ప్రకటించడం వల్ల ఈయనకు వచ్చే లాభం ఏం లేదు కదా. ఆర్థికంగా ఇప్పుడంతా మనీయే కదండి, మనీ మ్యాటర్స్ కదా ఇప్పుడంతా. ఎక్కడికి వెళ్తే ఏమొస్తుంది, ఎక్కడికి వస్తే ఎంత ఇస్తారు, ఇదే కదా మ్యాటరు. ఈయన జైల్లో ఉన్నాడు, వాళ్ళు సువార్త ప్రకటిస్తారు. ఏదైనా డబ్బులు లాభం వచ్చినా, పేరు ప్రతిష్టలు వచ్చినా, ఫుడ్ దొరికినా వాళ్ళకే కదా దొరికేది, ఈయనకు కాదు కదా. ఈయన ఎందుకు సంతోషపడుతున్నాడు? దానికి అక్కడ ఆన్సర్ రాస్తాడు ఆయన. కొందరు అసూయ చేత, కలహ బుద్ధి చేత, మరి కొందరు మంచి బుద్ధి చేత క్రీస్తుని ప్రకటిస్తున్నారు. కొంతమంది ఏమో నిజంగా ప్రభు కొరకే ప్రకటిస్తున్నారు. కొంతమంది అసూయ చేత, కలహ బుద్ధి చేత మేము కూడా సేవకులమే, మేము విశ్వాసులమే, మాది సంఘమే అని ధనాపేక్ష, మోసము, కపటంతో ప్రకటించేవాళ్ళు కొందరు. మొత్తం మీద ధైర్యం తెచ్చుకున్నారు అందరూ. కొంతమంది అట జైల్లో ఉన్న పౌలు గారికి ఇంకా కష్టాలు వచ్చేటట్టుగా, జైల్లో ఉన్న పౌలు గారికి ఇంకా కష్టం వచ్చేటట్టుగా సువార్త ప్రకటిస్తున్నారట. అక్కడ రాస్తున్నాడు ఆయన, చూడండి. వారైతే నా బంధకాలతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని, ఈయన అసలే చైన్స్ లో ఉన్నాడు, ఇంకా శ్రమ తోడు చేయాలని అంటే ఈయన స్థాపించిన సంఘాలకు వెళ్ళి ఈయనకు వ్యతిరేకమైన బోధ చేస్తున్నారు, యేసుప్రభునే ప్రకటిస్తున్నారు. కానీ పౌలు గారు ఏం చెప్పాడు దానికి వ్యతిరేకంగా? ఇందాక చెప్పాను కదండి, దేహం పెద్ద ఇంపార్టెంట్ లేదు, ఆత్మ ఇంపార్టెంట్. అబద్ధమైన పెద్ద తప్పేం లేదు, ప్రభు వెంటనే క్షమించేస్తాడు, ఈ విచ్చలవిడిగా జీవించవచ్చు, ఆత్మ కదా ప్రభు దగ్గరికి వెళ్ళేది. అంటే పౌలు గారు స్థాపించిన సంఘాలనే పాడు చేయడం కోసం వాళ్ళు కూడా యేసుప్రభునే ప్రకటిస్తున్నారు. ఇప్పుడు అందరూ ప్రకటించేది యేసుప్రభునే, మీరు నేను అందరం ప్రకటించేది. కానీ ప్రభువుకి ఘనత తెచ్చే విధంగా ప్రకటిస్తున్నామా, మనకు ఘనత తెచ్చే విధంగా ప్రకటిస్తున్నామా? అది ఇంపార్టెంట్. ప్రభువుని ఘనపరచడం కోసం ప్రకటిస్తున్నామా, మనకి ఘనత తెచ్చుకోవడం కోసం, పలానా అయ్యగారు పలానా అమ్మగారు అని చెప్పి ప్రకటించుకోవటం కోసం, ఏమంటే ₹4 పోగు చేసుకోవటం కోసం ప్రకటిస్తున్నామా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరికి తెలియకపోవచ్చు, కానీ అంతరింద్రియములు పరిశీలించగలిగిన దేవుడికి మాత్రం తెలుసు. ఎవరు దగ్గర నాటకం ఆడొచ్చు, కానీ సృష్టికర్త అయిన యేసు దగ్గర మాత్రం నాటకం ఆడలేము. కారణం ఏంటంటే మన దేవుడు అగ్ని వంటి కన్నులు గలవాడు, అపరంజి వంటి పాదములు గలవాడు, నీతి సూర్యుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆలోచన కనుక క్రైస్తవుడికి ఉంటేనండి, పొరపాటును పాపం చేయడు. ఒకవేళ పొరపాటు చేసిన వెంటనే దావీదులాగా ఏడుస్తాడండి. ఈరోజు పాపం చేసి కూడా మూతి దుడుచుకొని మరలా బైబిల్ పట్టుకొని యేసు నామంలో అంటున్నాడంటే, యేసు నామంలో అని పాట పాడుతున్నాడంటే, ఇక వాడికి పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు వాడి కళ్ళ ముందు లేడు. నన్ను అడిగితే చాలా మందికి దేవుడు యేసు ప్రభు ఉన్నాడనే నమ్మకం లేని క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు పాపాన్ని సహించలేడని చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఆయన ఎవరినైనా క్షమించేస్తాడు, ఏమైనా చేయొచ్చు అనే వాళ్ళే ఉన్నారు. అందుకనే ఈ రోజున మందు తాగేవాడు మందు తాగుతున్నాడు, సిగరెట్ తాగేవాడు డ్యూటీ తాగుతున్నాడు. ఒకడు నన్ను మందు తాగి మొన్న ప్రభు బాలీమని వచ్చాడు నా దగ్గరికి. చాలా ఆశ్చర్యమైన విషయం. భక్తి చాలా చులకనైపోతుందండి. ప్రభు దుఃఖపడుతున్నాడు, కానీ పౌలు గారు అంటాడు, నా బంధకాలలో కూడా నా ప్రభు ఘనపరచబడుతున్నాడు. మొట్టమొదటిగా నీరో సైన్యం రక్షణ పొందినందుకు నేను సంతోషపడుతున్నాను నా బంధకాల వల్ల. రెండవది కక్ష చేతనో మెష్ చేతనో నాకు కష్టం కలగజేయాలని చెప్పినా కొంతమంది మంచి బుద్ధితో బోధ చేసేవాళ్ళు ఉన్నారు, లేరని అంటలేదు. పౌలు గారు ఒప్పుకుంటున్నాడు, మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు, బోధకుల్లో విశ్వాసుల్లో కూడా. సరే, ఏది ఏమైనా క్రీస్తు ప్రకటించబడుచున్నాడు, అందును బట్టి నేను సంతోషించున్నాను. ఇప్పుడే కాదు, ఇక ముందు కూడా సంతోషిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ సంతోషం మీ దగ్గర బైబిల్ నేర్చుకొని ఎవరైనా ఒకటి సేవకుడే సువార్త ప్రకటిస్తుంటే ఇక్కడ ఉన్న సేవకులను అడుగుతున్నాను, మీరు సంతోషపడుతున్నారా? దేవుని స్తోత్రం కలుగును గాక. మనకు శ్రమలు కలిగినప్పుడు, మన సంఘానికి మన వ్యక్తిగత జీవితంలో శ్రమలు కలిగినప్పుడు, ఈ శ్రమలు నాకు ఆశీర్వాదం కొరకే. నా దేవుడు ఒక రోజున 3వ కీర్తనలో రాసింది, నా తల పైకెత్తగలిగిన దేవుడు. నా పరుపు నా కన్నీళ్లలో తేలిపోయిన రోజుల్లో కూడా నా దేవుని వైపే నేను చూశాను. ఒకరోజు నా తల పైకెత్తగలిగిన దేవుడు నా దేవుడు.
నేను నిరీక్షణ కోల్పోను. 27:14 ప్రకారం కీర్తనల్లో నేను కనిపెట్టి ప్రార్థన చేస్తాను, బహు ధైర్యంగా ఉంటాను. యెషయా 40:30 ప్రకారంగా పక్షిరాజు వలె నా ప్రభువు నన్ను పైకి లేవనెత్తుతాడు. సొమ్మసిల్లక అలయక ధైర్యంగా నేను సాగిపోతాను. చేనులోని పైరు చేతికి రాకున్నా, సాలలో పశువులు లేకపోయినా నా రక్షణకర్త యందు నేను ఆనందిస్తాను. హబక్కుకు చివరి అధ్యాయంలో అంటాడు, నా కాళ్లను లేడి కాళ్ల వలె నా దేవుడు చేయగలడు. చేశాడంటలా, చేయగలడు. ఆ గొప్ప నిరీక్షణ పౌలు గారు చూపిస్తున్నాడండి. ఈ వాక్యం చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మీకు చెప్పడానికి నాకు ధైర్యం ఎందుకు చాలలేదంటే, ఆ స్థాయిలో నేను లేను కాబట్టి మీకు చెప్పడానికి ధైర్యం చాలా. కానీ ఈ మాటలు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఆ స్థాయికి నేను రావాలని, ఈ మాటలు వినేవారు రావాలని ఆ స్థాయిలోకి నా ఆశ అండి. అప్పుడే ఆ ఇంపెరిషబుల్, అన్ఫేడెడ్, ఏమండి, దేవుని స్తోత్రం కలుగును కాక, బ్లేమ్లెస్ ఆ ఇన్హెరిటెన్స్ మనం పొందగలుగుతాం. దేవుని మహిమ కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యాలు 23:11 వాక్యంలో ఈ పౌలు గారి జీవితంలో అన్ని ఇలాంటి అనుభవాలే. ఆయన అంటాడు, పౌలు, నువ్వు చెరసాల్లో ఉన్నావని కంగారు పడకు. యెరూషలేములో నువ్వు ఒక రోజు రోమా పట్టణంలో కైసరు ఎదుట నిలబడాల్సి ఉంది అని ఒక రాత్రి ఆయన్ని దర్శించి దేవదూత పౌలు గారితో మాట్లాడినట్లుగా మనం చూడొచ్చు. నువ్వు కంగారు పడొద్దు, ఇక్కడ నువ్వు మరణం కావు, ఇక్కడ నీకు ఎలాంటి ఆపద సంభవించదు, శ్రమల్లో నువ్వు కుంగిపోవద్దు, శ్రమల్లో సహాయం చేసే దేవుడు నేనున్నాను. నువ్వు ఖచ్చితంగా ఒక రోజున ఇటలీ ప్రాంతానికి వెళ్తావు, రోమా పట్టణంలో కైసరు ఎదురు నిలబడతావు నువ్వు అని పౌలు గారు ముందే చెప్పాడు. అపోస్తల కార్యాలు 23వ అధ్యాయంలో దేవుడు ముందుగానే పౌలు గారికి చెప్పాడు. అందుకని అపోస్తల కార్యాలు 27వ అధ్యాయంలో ఓడ పగిలిపోయే స్థితికి వచ్చిన ఆ రోమా పట్టణానికి వెళ్తున్నాడు, తీసుకుపోతున్నారు. రోమా పట్టణంలో కైసరు ఎదుటి నిలబడతానని పౌలు గారు చెప్పినప్పుడు, రోమా చక్రవర్తి ఎదుటి నేను సాక్ష్యం చెప్తానన్నప్పుడు, ఇక్కడున్న రోమన్ అధికారులు బంధించి ఆ ఓడలో రోమా పట్టణాన్ని తీసుకెళ్తున్నారు, ఇటలీకి. మధ్యలో షిప్ రెక్కడ్, అంటే ఓడ పగిలిపోయే స్థాయికి వచ్చేసింది. అక్కడ ఉత్తరం రాస్తున్న, అపోస్తల కార్యాలు రాస్తున్న లూకా అంటాడు 21వ వాక్యం 27వ అధ్యాయంలో, బ్రతుకుదమన్న ఆశ మాకు ఏమాత్రం లేదంటాడు. అందరూ చనిపోతాం అనుకున్నారు ఆ ఓడలో, 270 మంది పైన ఉన్నారు. ఒకడికి ఉంది ఆశ, నేను బ్రతుకుతాను, నేను బ్రతికి రోమా పట్టణానికి వెళ్తాను, నీరో చక్రవర్తి ఎదుట యేసుక్రీస్తు సాక్షిగా ఉంటాను అనే నమ్మకం. కారణం ప్రభువునందు అతనుకున్న విశ్వాసం, నిరీక్షణ. ఈ శ్రమలు కావు. నన్ను ప్రభు ఎందుకు పిలిచాడో ఆ పని నెరవేర్చుకునేదాకా నా ప్రభు నన్ను విడిచిపెట్టడనే ధైర్యం. ఈ రోజున సేవ చేస్తున్నాం కానీ మనకు ఆ ధైర్యం లేదండి. ఆ ధైర్యం లేదు. విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నాం కానీ మనకు ఆ ధైర్యం లేదు. ఎందుకో తెలుసండి ధైర్యం లేదంటే? పిరిగితనం. అయిపోయింది ఇక నా బతుకని. నాకు కూడా లేదు ధైర్యం. కానీ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్న మీ మీద దేవునికి ఒక ప్లాన్ ఉంది. ఇరిమియా 29:11 ప్రకారం దేవుడికి మన మీద ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేరే వరకు కూడా మనం ఎవ్వరం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయే అవకాశమే లేదండి. దేవుని స్తోత్రం కలుగును కాక. మీ సేవ గాని, మీ వ్యక్తిగత జీవితం గాని ఏం కాదు. దేవుడు ఒక గొప్ప ప్రణాళిక మీ మీద కలిగి ఉన్నాడు, మన మీద ఉంది. ఆ ప్రణాళిక నెరవేరే వరకు మనల్ని నిద్రపోనీడు, కూర్చొనీడు ఆయన. అయితే లెసన్ ఏంటంటే, పౌలు యొక్క జీవితం ద్వారా, నీరో దుర్మార్గుడు, కొన్నాళ్ళకైనా తాను బిహీడ్ చేయబడతానని తెలుసు, కానీ నా బంధకాల్లోని సంతోషపడుతున్నాను అంటున్నాడండి. అది అద్భుతం. మొట్టమొదట నా కాపలా ఉండే సైనికులు రోజు రోజు రక్షణ పొందుతున్నారు, అందుని బట్టి సంతోషపడుతున్నారు. ఎందుకంటే నీరో చక్రవర్తి ఇంటికి సువార్త చెప్పడం మన వల్ల కాదు కదండి. ఇప్పుడు గవర్నర్కి వెళ్ళి సువార్త చెప్పడం నా వల్ల అవుతుందా? రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పడం నా వల్ల అవుతుందా? దానికి తగిన ఒకటి దేవుడు ఎన్నుకుంటాడు, సువార్త చెప్పిస్తాడు. పౌలు గారిని రోమా పట్టణాన్ని తీసుకుపోయి సైనికులకు సువార్త చెప్పేవాడిగా మార్చాడు దేవుడు. ఆమెన్, హల్లెలూయా. మీ బంధకాలు, మీ శ్రమలు, మీ కుటుంబ పరిస్థితులు, మీ సంఘ పరిస్థితులు
ఈ ప్రభు నామాన్ని ఏ విధంగా గణపరచుకోబోతున్నాడో ఆలోచించి, ప్రభువా, నా శ్రమల ద్వారా, నా వ్యక్తిగత జీవితం ద్వారా నీ నామం గణపరచబడాలని హృదయపూర్వకంగా ప్రార్థించండి. మీ శ్రమల్లో నా దేవుడు మీకు తోడుగా ఉండి ఆ శ్రమల నుంచి విడిపించి తన నామాన్ని ఘనపరుచుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా.